హాయ్ ఫ్రెండ్స్, మా అరుణాచలం జర్నీ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను అనుకున్న డేట్కి హైదరాబాద్ నుంచి నాకు ట్రైన్స్ అవైలబుల్ లేవు. సో నైట్ బయలుదేరి మార్నింగ్ 4కి వచ్చా ఇక్కడికి. 7కి నా ట్రైన్ వస్తుంది. 7కి నా జర్నీ స్టార్ట్ అవుద్ది అరుణాచలంకి. ఇప్పుడు మనం ఈ ట్రైన్ ఎక్కి అరుణాచలం వెళ్ళాలి. ఈ ట్రైన్ మనకి విజయవాడ నుంచి అవైలబుల్ ఉంది, డైరెక్ట్ అరుణాచలంకి. సో ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కి అరుణాచలం వెళ్తున్నాం. ఇప్పుడు మనం విజయవాడ క్రాస్ అవుతున్నాం. ట్రైన్లో నుంచి కనకదుర్గమ్మ గుడి వ్యూ చూడండి ఎంత బాగుంది. చాలాసార్లు వెళ్ళా గుడికి, మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. మనం విజయవాడ దాటినాక గూడూరు నెక్స్ట్ స్టాప్. గూడూరు క్రాస్ అయ్యామంటే ఆల్మోస్ట్ తమిళనాడు రీచ్ అయిపోయినట్టే. ఇప్పుడు క్రాస్ అవుతుంటాడా నెక్స్ట్ టీఎన్ఏ. 20 hours చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి తమిళనాడు ఎంటర్ అయ్యింది. ఇక్కడ నుంచి ఇంకా 5.5 hours తర్వాత పెరంబూర్ అంటే తెలుసు. ఇది సెకండ్ టైం నేను తమిళనాడు వెళ్ళడం. ఫస్ట్ టైం కోయంబత్తూరు వెళ్ళినప్పుడు వెళ్ళా. వ్యూ అయితే అదిరిపోద్ది తమిళనాడు ఎంటర్ అయినాక. తమిళనాడు, కేరళ ఈ 2 స్టేట్లు ఎంటర్ అయినాక వ్యూ అదిరిపోద్ది. మొత్తం పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు అయితే విపరీతంగా ఉంటాయి. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. వెళ్ళేటప్పుడు అంతా మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాను. ఎందుకంటే మొత్తం డే జర్నీయే. మార్నింగ్ 7 ట్రైన్ ఎక్కితే మళ్ళీ నైట్ ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయింది. జస్ట్ సెకండ్ బ్యాక్ ఇందాక షార్ట్లో ఒక టెంపుల్ వెళ్ళింది కదా, దాని బ్యాక్ సైడ్ సన్సెట్ వ్యూ మంచి షార్ట్ అవుట్ మిస్ అయ్యా. అది వచ్చుంటే అదిరిపోయేది, బట్ అది మిస్ అయ్యా. రికార్డింగ్ లేట్ అయింది. ఇంకా అరుణాచలం ఎంటర్ అయిపోయినట్టే, దగ్గరలో ఉన్నాం. ఇంకాసేపట్లో అరుణాచలం వచ్చేస్తాం. ఫైనల్లీ అరుణాచలం వచ్చేసాం గైస్. ప్రదక్షిణ చేయాల్సి. అగో గోపురం కనబడతాను, క్లియర్ కనబడతాను. అవర్స్ జర్నీ తర్వాత ఇప్పుడే వచ్చాం. సోలో ట్రావెల్ అని చెప్పినంటే మన ఫేస్ రివీల్ చేయమంటాం. ఇదే అరుణాచలం గిరి. దీని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. 14 కిలోమీటర్లు. అవర్స్ జర్నీ తర్వాత అరుణాచలం. ట్రైన్ దిగిన వెంటనే గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయా. 1.2 km ఉంది. ఆటోకి వెళ్తే కూడా 50 అడిగాడు. ఎందుకులే వేస్ట్, ఒక 5 నిమిషాలు నడిస్తే పోయిందని చెప్పి నడుచుకుంటూ వచ్చా. వచ్చినాక ఫస్ట్ టెంపుల్కి, రాజగోపురంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఒక 100 మీటర్స్ వస్తే రైట్ సైడ్ సేవా సదన్ అని చెప్పి ఒక సత్రం టైప్ ఉంది. అందులో దిగి ఫ్రెష్ అప్ అయ్యి దానికి ఆపోజిట్లో ఒక చిన్న హోటల్ లాంటిది ఉంటే అందులో టిఫిన్ చేశా. యాక్చువల్ మీల్స్ మీల్స్ లేవని చెప్పి ఇంకా ఆకలేస్తుంది ఏదైతే ఏందని చెప్పేసి ఒక పరోటా ఉన్న ఒక రవ్వ దోశ తిన్నా. చాలా బాగుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా హోటల్ అని చెప్పేసి, అది రాజగోపురంకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే రైట్ సైడ్ ఉంటుంది మనకి. చూడండి అక్కడ రాసి ఉంది సేవా సదన్ అని.
దానికి ఆపోజిట్లో ఈ హోటల్లో తిన్నా. ఫుడ్ బాగుంది. మీరు వస్తే ప్రిఫర్ చేయండి, బడ్జెట్ అండ్ బెస్ట్. నైట్ టిఫిన్ చేశాక వెంటనే వెళ్ళి పడుకున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, అప్పటికే 9 అయింది. మళ్ళీ మార్నింగ్ 12:30కి లేవాల్సి వస్తుంది. ఇంకా అప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గుడికి బయలుదేరా. బయట కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దీపం వెలిగించి శివయ్యకి హరహర మహాదేవ నమస్కారం చేసేసి ఇంకా అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. మార్నింగ్ చాలామంది అప్పటికే ముందే స్టార్ట్ చేస్తున్నారు, నేనే ఇంక లేట్ అయ్యి అనుకున్నా. స్టార్ట్ చేస్తూ ఇంకా ఆనించా. గిరి ప్రదక్షిణ 4 కిలోమీటర్లు అయిపోయింది, ఇంకా 10. గిరి ప్రదక్షిణ టైంలో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, మనం ప్రదక్షిణ అనేది ఉట్టి కాలుతో చేస్తాం, అంటే చెప్పులు లేకుండా చేస్తాం కాబట్టి ఎంచక్క మార్నింగ్ అంటే మిడ్ నైట్ 12 ఆ టైంకి స్టార్ట్ చేసుకుంటే బెటర్. 4-5:30 కంప్లీట్ అయిపోద్ది. లేదు అంటే ఈవినింగ్ చేసుకుంటే బెటర్. అంతేగాని మీరు 2 గంట టైంలో మధ్యాహ్నం స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది పడతారు వేడికి, కాళ్ళు వేడికి. ఆ టైంకి స్టార్ట్ చేస్తే మాకు టెంపుల్ని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి మళ్ళీ మార్నింగ్ 5:30 పట్టింది. మధ్యలో 4 kmకి ఒక బ్రేక్ తీసుకున్నాం. మధ్యరాత్రి 1కి స్టార్ట్ చేస్తే ప్రదక్షిణ అయ్యేసరికి 5:30 అయింది మాకు. 5:30 అయినాక కాసేపు బయటే ఉండి అక్కడ నుంచి 6:30కి మళ్ళీ గుడిలోకి ఎంటర్ అయ్యాం. గుడిలోకి ఎంటర్ అయ్యాక కంప్లీట్ దర్శనం అయ్యేసరికి మాకు 3 hours పట్టింది, 3.5 hours పట్టింది. మొత్తం చాలాసేపు ప్రదక్షిణ చేసాం కాబట్టి కాళ్ళు బాగా పీకుతున్నాయి లైన్లో కూడా. ఇంకెలా మెల్లగా గుడిలో 3.5 hours వెయిటింగ్ తర్వాత శివయ్య దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది. దర్శనం దగ్గర నుంచి ఒక 30 seconds వరకు ఉన్నా అక్కడే. మంచిగా దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇంకా గుడిలోనే కాసేపు అటు ఇటు తిరిగాం. పక్కనే ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి, అక్కడ ప్రసాదం ఇస్తారు. కాకపోతే అక్కడ యూపీఐ ఉండదు, ఓన్లీ క్యాషే, అది గుర్తుపెట్టుకోవాలి. దర్శనం అయిపోయినాక రమణ మహర్షి ఆశ్రమం చూద్దామని చెప్పి కొండ మీద ట్రెక్కింగ్ చేశా, అలానే వ్యూ పాయింట్ కూడా చూద్దామని. కొంచెం ప్రసాదం తినేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేశా. జస్ట్ అలా పైకి వస్తే వ్యూ అదిరిపోయింది. ఇంకా స్కందాశ్రమంకి వచ్చినాం. స్కందాశ్రమంలో మొబైల్స్ అలాంటివి ఏమి ఎలా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోగ్రఫీ అవేం తీయద్దు, అవి పక్కన పెడితే అసలు మొబైల్ సైలెంట్లో ఉండాలి మెయిన్. ఓకేనా? ఇది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా అరుణాచలం గుడి ఈస్ట్ గోపురంకి స్ట్రైట్గా నిలబడితే రైట్ సైడ్ తిరిగి రావాలి. బ్యాక్ సైడ్ ఉంటుంది, దారి కనబడితే ఎవరికైనా చెప్తారు. ఇదే అరుణాచలం, అది గర్భగుడి, అది ప్రధాన గోపురం, ఈస్ట్ గోపురం. అది గిరి ప్రదక్షిణ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇటు సైడ్ నుంచి కొండ చుట్టూ తిరుగుకుంటా మళ్ళీ అక్కడే ఎగ్జిట్ చేయాలి. స్టాప్ చేసి లోపల దర్శనం చేసుకుని రావాలి. ఇది వ్యూ పాయింట్కి వచ్చే రూట్. ఇది స్కందాశ్రమము సూపర్ అసలు. ఈ సైలెన్స్, ఈ మెడిటేషన్ నేను ఆదియోగిలో చూసిన, ఈషా కోయంబత్తూర్. అది కొంచెం ఎక్కువ ఉంటుంది స్పేసు, మధ్యలో ధ్యానలింగం ఉంటుంది. ఇక్కడ ఏముండవు, ఓన్లీ ఆశ్రమం ఉంటుంది, ఒక కేవ్ లాగా ఉంటుంది. కేవ్ లోపలికి వెళ్ళాలి. బాగుంది రూట్. మాన్సూన్ వర్షాలు లేవు, ఎల్నినో వల్ల. వర్షాలు ఉంటే సీనరీ అదిరిపోయేది. కిందకి దిగితే రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. బాగుంది. ఇది పైకి అక్కడ పౌర్ణమి రోజు అఖండ జ్యోతి వెలిగిస్తారు పైన, అదిరిపోద్ది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పౌర్ణమికి వస్తా. ఇప్పుడంటే ఏదో సడన్ ప్లాన్ అయ్యి వచ్చి వెళ్ళిపోతాను. నెక్స్ట్ టైం మాత్రం పౌర్ణమికి పక్కా. చూసారా ఇక్కడ ఫారినర్స్ ఉంటారు ఎక్కువ. అది ఎందుకన్నది మీకు రీజన్ చెప్తా. బాగుందా? కొత్తిమీర వేసా.
పలచగుందా కొంచెం చెక్కుంటే ఎదిరిపోయేది. ఎండ స్టార్ట్ అయింది కొండ దిగేసరికి. కాళ్ళు అయితే అమ్మ పెన్నం మీద పెట్టినంత వేడిగా ఉంది, కింద మండుతున్నాయి. 5 నిమిషాలు పరిగెట్టా. చేస్తే నైట్ చేయాలి, లేకపోతే రోజంతా గుడిలో కూర్చొని నెక్స్ట్ డే దాకా వెయిట్ చేసి నెక్స్ట్ డే నైట్ చేసుకోవాలి. అంతేగాని డే ప్లానింగ్ గిరి ప్రదక్షిణలో పెట్టకూడదు, వాళ్ళు తీరిపోతుంది. అరుణాచలం ట్రిప్ అయితే సక్సెస్గా కంప్లీట్ అయింది నాది. విజయవాడ టు అరుణాచలం, అరుణాచలం టు విజయవాడ. నాకు స్లీపర్ కాస్ట్ వచ్చేసి 500 పట్టింది వన్ సైడ్, 2 సైడ్స్ 1000. ఫుడ్ అండ్ స్టే వచ్చేసి అరుణాచలంలో 300 పట్టింది. సో 1300, అంటే ఒక 2000 లోపు మనం మంచిగా హ్యాపీగా ట్రిప్ కంప్లీట్ చేయొచ్చు. మీరు కూడా చూసుకొని మంచి ప్లాన్ అయ్యింది. థ్యాంక్ యూ.